ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ముందుగా మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకొని రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందామండి. నిఫ్టీ 3 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,879 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 107 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,381 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 12 పాయింట్స్ గెయిన్ అయ్యి 84,478 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ బాగానే పెరిగిందండి, కానీ చివరిలో కొంచెం మళ్ళీ దిగింది. అయితే ఇవాళ రేపు అయితే బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి కదండి. అయితే ఇప్పటి వరకు ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏకి అనుగుణంగా తీర్పిచ్చాయండి. అంటే ఎన్డీఏని ఈసారి గెలుస్తుందని. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే క్లీన్ స్వీప్ కూడా చేయొచ్చు ఎన్డీఏ మిగతా పార్టీలని చెప్పి అన్నారు. కాకపోతే యాక్సిస్ మై వాళ్ళు అయితే నిన్న లేట్ నైట్లో వాళ్ళు రిలీజ్ చేశారు. అలాంటిది ఏం లేదు. ఎన్డీఏ కొంచెం హెడ్జ్ ఉండొచ్చేమో, కానీ క్లీన్ స్వీప్ చేసే అంత లేదు. మిగతా పార్టీలన్నీ కలిస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోవచ్చు అన్నట్టుగా వాళ్ళు కొంచెం చెప్పారండి. అది రిజల్ట్ రేపైతే మార్నింగ్ 8 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు 10 వరకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటికి మన మార్కెట్ ఓపెన్ అయ్యి మేబీ మనము 9:15 నుంచి 10:15 ఈ 1 అవర్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఒకటి, ఎన్డీఏకి అనుగుణంగా తీర్పచ్చినా కూడా ఒకవేళ మార్కెట్ పెరగవచ్చు, లేకపోతే దిగొచ్చు. ఎందుకు పెరగవచ్చు అంటే ఓకే, అది మా ఇండియా గెలిచింది కాబట్టి పెరగవచ్చు అండి. మరి ఎందుకు దిగొచ్చు అంటే ఇదంతా ఎగ్జిట్ పోల్, అంటే ఈ ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఎన్డీఏకి అనుగుణంగా తీర్పిచ్చారో మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలిచేలా ఉందని, అందుకోసం ఈ మార్కెట్ పెరిగినట్టుందండి. సో ఆల్రెడీ పెరిగింది కాబట్టి వీళ్ళు ప్రాఫిట్ బుకింగ్లో కొంచెం మార్కెట్కి మళ్ళీ కింద పడచ్చు. అదొక పాసిబిలిటీ. అయితే పెరగచ్చు, లేకపోతే కింద పడచ్చు, 2. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎన్డీఏకి అగెనిస్ట్గా వచ్చింది అనుకోండి, ఎన్డీఏకి అగెనిస్ట్గా వస్తే మార్కెట్ పడిపోతుందండి ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ మరీ అంత 5% ఏదో సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా 5-6% మార్కెట్ పడిపోతే అంత సీన్ లేదండి. మహా అంటే 2-3% పడిపోవచ్చు. అది కూడా పాసిబిలిటీ ఉందండి. ఇప్పుడు మన మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. ఒకవేళ పెరిగే ఛాన్సెస్ అంటే రేపు 10 వరకు మనకు ఐడియా వచ్చేస్తుంది. అదేవిధంగా ఈలోపు ఒకవేళ యుఎస్ఏకి సంబంధించిన ట్రేడ్ డీల్ ఏమన్నా అనౌన్స్మెంట్ వస్తే, అది ఇండియాకి అనుగుణంగా వస్తే అదొక బోనస్ అండి మార్కెట్కి, ఇంకా పెరగచ్చు. మనం యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ మాట్లాడుకుంటే ఒకసారి 1 మంత్లో పెడతానండి. మనము ఈ విధంగా గీసుకున్నాం కదా, ఇలా వచ్చి ఏంది కప్ హ్యాండిల్ ప్యాటర్న్. ఇప్పుడు హ్యాండిల్ ప్యాటర్న్ పొజిషన్లోనే ఉందండి. వీక్ పెడదాం, ఇది ఇంకా స్పష్టంగా కనబడుతుంది. ఇది కప్, ఇది హ్యాండిల్ ప్యాటర్న్ సిచ్యువేషన్లోనే ఉంది. ఒకవేళ ఈ రిజల్ట్స్ ప్రకారం మార్కెట్ మంచిగా వచ్చిందంటే ఖచ్చితంగా మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం రేపు ఏమవుతుందో. రేపు మనకు లైవ్ మార్కెట్లో తెలిసిపోతుంది. ఇక మనం రేపటి గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ రేపటి గురించి మాట్లాడుకోబోయే ముందు ఇవాళ ఒక కాల్ ఇచ్చాను చూసారండి. 25,950 కాల్, బై అబోవ్ 126. 2 లాట్స్ తీసుకోమన్నాను. అంటే 136 ఫస్ట్ టార్గెట్ ఇచ్చాను నేను. కాకపోతే అది ఎక్కడ దాకా వెళ్ళిందండి. ఎందుకంటే 2 లాట్స్ కాబట్టి 10 పాయింట్స్ అని చెప్పాను. ఎందుకంటే 1,500 రూపీస్ వస్తాయి. 10కి ఎంత, 1 లాట్కి 750 ఇంటూ 2 1,500 కాబట్టి అలా తీసుకోమని చెప్పాను. ఒకసారి ఈ చార్ట్ అండి, 25,950 చార్ట్ ఇది చూడండి. నేను 125 మీద తీసుకోమన్నాను, అంటే ఈ రేంజ్ ఇక్కడ తీసుకోమన్నాను. చూసారా ఒక్కసారి ఎంత పెరిగిందో, 151. అసలు R1 151 దగ్గర ఉంది. అసలు టార్గెట్ ఇదే. కాకపోతే నేను 2 లాస్ చెప్పాను కాబట్టి 10 పాయింట్స్ చూడమని చెప్పాను. కానీ అది ఒకటే క్యాండిల్లో 142 వరకు వెళ్ళిందండి. ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుందో మీరు చూసుకోండి. 125, 142. ఒకవేళ 42 మైనస్
17 ఇంటూ 75 1275 ఇంటూ 2 అంటే 2550 వరకు 2500 వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్. ఎంతమంది ప్రాఫిట్ చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా నేను వరుస కాల్స్ అన్ని సక్సెస్ చేసుకుంటూ వస్తున్నానండి. ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తే దయచేసి మీరు క్రాస్ చెకింగ్ చేసుకోండి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని. నేను ఏ విధంగా కాల్స్ ఇస్తున్నాను, అవి ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయని. ఆ తర్వాతనే మీరు నా ఛానల్లో ఏకే బ్లూరా స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇవాళ కూడా FIS 384 సెల్ చేశారండి. వాళ్ళు కొంచెం సేఫ్గా ఆలోచించినట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్ ప్రకారమే ఇండియా కనుక రేపు కౌంటింగ్ ఉంది కదా, వస్తే మాత్రం దీన్ని వాళ్ళు ప్రాఫిట్గా కూడా మార్చుకునే ఛాన్సెస్ ఉంటుందండి. రేపు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే కాల్ అండ్ పుట్ ఏ స్ట్రైకింగ్ ప్రైస్లో యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. అవి యాడ్ చేసుకోండి మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో. 25,750 కాల్ యాడ్ చేసుకోండి. నిఫ్టీ 50ది ఇది 25,750 కాల్, 26,000 పుట్ యాడ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 58,100 కాల్, 58,700 పుట్. సెన్సెక్స్ చూడండి 84,100 కాల్, 84,900 పుట్. ఇవి మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యాడ్ చేసుకోండి. వాటికి సంబంధించిన ఎక్సెల్ షీట్ నేను ఈ విధంగా ప్రొవైడ్ చేస్తానండి. అది కేవలం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకే ప్రొవైడ్ చేస్తానండి. ఇది క్లోజింగ్ సంబంధించింది, ITM లెవెల్స్. దీని ద్వారా మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఏముంటుందంటే ఎంత ప్రీమియం మీద బై చేయాలి, ఫస్ట్ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఓవరాల్ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి అనేది ఉంటుంది. ఈజీ ఐడియా వస్తుంది. ఒకవేళ నేను కాల్ ఇన్ టైంలో ఇవ్వకపోయినా మీరు ఓన్గా కాల్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కాల్ని. ఎలాగో నేను మళ్ళీ లైవ్ మార్కెట్లో కాల్ ఇస్తాను ఉంటే. సో ఎవరైనా ఎక్సెల్ షీట్ కావాలంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలండి. నేను నిన్న ఫంక్షన్కి వెళ్ళానండి. అసలు నేను వాళ్ళ మార్నింగ్ రాననుకున్నాను, కానీ ఇన్ టైంలోనే చేరి మీకు కాల్ ఇచ్చే ప్రయత్నం చేశాను. కొంచెం నా ఎఫర్ట్ని గుర్తించండి. నేను చాలా డెడికేటెడ్గా ఉన్నాను మీ పట్ల. నా గ్రూప్లో జాయిన్ అయితే మీరు ఖచ్చితంగా మంత్లీ మీరు కొన్న లాట్ల ప్రకారం కూడా మీరు సంపాదించుకోవచ్చు. అది మీరు కొన్న లాట్ల ప్రకారం మన సంపాదన అనేది ఉంటుంది. నేను ఎప్పుడైతే సేఫ్ జోన్దే చెప్తానండి ఒక లాట్ అని. ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, జర్రామే మజా, అంటే కొంచెంలోనే మజా అనేది ఉంటుందని. నేను ఆ కాన్సెప్ట్ నమ్మేవాడిని. అందుకోసమే మీరు ఒక లాట్ తీసుకోండి. ఒక లాట్ అయితే, ఎందుకంటే మన దాంట్లో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి మంత్లీ ఇన్కమ్, సైడ్ ఇన్కమ్గా ఒక 10,000 to 15,000, 10,000 to 15,000 సంపాదించే విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఆ కాల్స్ కూడా ఆ విధంగా సక్సెస్ అవుతున్నాయి. ఒకవేళ లాస్ అయితే 750, ప్రాఫిట్ వస్తే 1,500, 1:2 రేషియో పరంగా నేను కాల్స్ ఇస్తున్నానండి. సో నా ఎఫర్ట్ని గుర్తించి మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నానండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. ఓకేనా? మీ గ్రూపులలో షేర్ చేయండి. మీ గ్రూపులలో షేర్ చేస్తే ఈ వీడియో కొంచెం ఎక్కువగా చాలా మందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి మీ గ్రూపులలో. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.